భోగాపురం క్రెడిట్ వివాదం నడుస్తూ ఉంది. భోగాపురం ఎయిర్పోర్టు చంద్రబాబు నాయుడే ప్రారంభించారు, చంద్రబాబు నాయుడే పూర్తి చేశారు, కూటమి ప్రభుత్వమే అంటూ అటు బీజేపీ సత్యకుమార్ వీళ్ళు కూడా మాట్లాడుకొస్తున్నారు. రెండో పక్కన తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ మాట్లాడుతున్నారు. మరోవైపు జగనేమో ప్రారంభించింది మా హయాంలో, ముగించింది ఇప్పుడు అన్నటువంటి పాయింట్ రైజ్ చేస్తుంటే దాని మీదన జగన్ ఆనాడు భూముల సేకరణ కూడా వ్యతిరేకించాడు, ఎయిర్పోర్ట్ని అడ్డుకున్నాడు అని చెప్తుంటే జగన్ భోగాపురం విమానాశ్రయాన్ని వ్యతిరేకించింది అబద్ధం. ఆయన చెప్పింది 15,000 ఎకరాల సారవంతమైన వ్యవసాయ భూమిని బలవంతంగా స్వాధీనం చేసుకోవడం తప్పుపట్టారు. అంత విస్తీర్ణం ఎందుకు అవసరమని ప్రశ్నిస్తూ రైతులకి న్యాయపరమైన పరిహారం, సమగ్ర పునరావాసం R&R కల్పించాలని డిమాండ్ చేశారు. భోగాపురం ఎయిర్పోర్టు కోసం జగన్ ఆ తర్వాత చేసిన పని ప్రధాన భూసేకరణ పూర్తి చేయడం, రైతులకు R&R అమలు చేయడం, కీలక అనుమతుల్ని సాధించడం, నిర్మాణానికి అవసరమైన భూమిని అప్పగించడం, 2023లో నిర్మాణ పనులు ప్రారంభించింది కూడా జగనే అంటూ ఆ రోజున మాట్లాడినటువంటి మాటని ఇప్పుడు వైసీపీ వినిపిస్తుంది. 15,000 ఎకరాలు అక్విజిషన్ చేయడం, దానికి ఒక ల్యాండ్ పూలింగ్ అని ఒక పేరు పెట్టడం, 15,000 ఎకరాలు ఎయిర్పోర్ట్ పేరిట తీసుకోవడం ఎంతవరకు ధర్మం అని చంద్రబాబు నాయుడు గట్టిగా అడుగుతా ఉన్నాం. మేము అక్కడ ఏకంగా 15,000 ఎకరాలు ఎయిర్పోర్ట్ పేరిట అక్వైర్ చేయాలి అని చెప్పి దిక్కుమాలిన ఆలోచన చేయడం, రైతులు కడుపు కొట్టడం నిజంగా ఎంత మటుకు ధర్మం అని అడుగుతా ఉన్నాం. విశాఖపట్నం నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడ ఒక్కొక్క ఎకరా 2 కోట్ల రూపాయలు పలుకుతా ఉంది. నీ ల్యాండ్ అక్విజిషన్ పుణ్యమా, నీ ల్యాండ్ పూలింగ్ పేరుతో 15,000 ఎకరాలు నువ్వు వాళ్ళకు 1000 గజాలు 1,200 గజాలు ఇచ్చి ఉన్న భూములు తీసుకుంటే వాళ్ళందరూ ఎక్కడికి పోవాలి? ఇది కరెక్ట్ పద్ధతి కాదు చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్నది. ఇప్పటికే రైతు రుణమాఫీ పేరుతో కనీసం రైతులకు వడ్డీ మాఫీ కూడా ఇది ఆనాడు వ్యవహారాన్ని ఇప్పుడు ఆధారాలతో చూపించింది వైసీపీ.